గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప ఈరోజు అయితే చాలా ఇయర్స్ తర్వాత మొత్తం అంతా తీసేసి డీప్గా క్లీన్ చేశాను. డస్టర్కి సెల్ఫ్ వాటర్లో ముంచేసుకుంటూ మంచిగా నీట్గా క్లీన్ చేసా. చూడండి ఏమీ లేదు, చాలా నీట్ అయిపోయింది. ఒక 10 times అలా అన్నాను. ఇక్కడ మనకి చెక్క ఉంది కదా, దీనికి వార్నిష్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకని మొన్న మనము పెయింట్ వేసినప్పుడు ఉంది కదా వార్నిష్, దీన్ని వేసేసుకుందాము. దీనికి రోలర్ కూడా ఉంటుంది. ఇంకా మన రోలర్ ఎందుకంటే మనకు కొంచెమే కదా అవసరమని అయితే మనకి మంచి షైనింగ్ వస్తుంది అనమాట. వేసాక ఒక 1/2 hour వరకు ఆరిపోతుంది. ఆ లోపల నేను దేవుడి రూమ్లో యూజ్ చేసేటువంటి డబ్బాలు ఇట్లా ఉంటాయి కదా, పసుపు కుంకుమ తర్వాత చక్కెర ఉప్పు ఇవన్నిటివి వాష్ చేసి పెడతాను. దీపపు కుందులు కూడా వాష్ చేసే లోపల అయిపోతుంది. దీనికి బ్రష్ కూడా ఉంది, కానీ మనకు కావాల్సింది కొంచెం పార్టే కదా, మళ్ళీ బ్రష్కి ఎందుకులే వేస్ట్ అనిపించింది. అందుకే ఇంకా బ్రష్ వాడలేదు. నేను తీసుకురాలి, పైన ఉంది. అలా వాల్స్ కంటిన్యూ ఉంది కదా, అది నెక్స్ట్ ఇంకొక క్లాత్ దీనికి తూడ్ చేస్తాం. మంచి ఆరిపోయిన తర్వాత చూస్తే మంచి షైన్ వస్తుంది సార్. అసలు దీంట్లో ఇంకొకటి షైనింగ్ కోసం ఇంకొకటి వాడతారు. ఇది ఉందా పాడేసాను. లాస్ట్ టైం తీసుకొచ్చిన ఉంది. మొన్న దీనికి మనకి ఇంట్లో వాడడం కోసం తెచ్చింది అయితే అయిపోయింది, పాడేశారు వాళ్ళు. ఇంకా ఉన్న వరకు పెట్టేసాను నీట్గా. ఇంకోండి ఇలా మంచి ఎడ్జ్ వరకు అనేస్తాను. ఇంకా ఫంక్షన్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. బూందీ లడ్డు చేస్తున్నాము. దానికోసం బూందీ తయారు చేసి పాకం పట్టేసి లడ్డు అయితే చేసాము. తర్వాత ఫంక్షన్ రోజు కోన్ పెట్టుకోవడం కోసం, నాకైతే కోన్ పెట్టుకోవడానికి రాదు. అందుకని ఇలా మనకి న్యాచురల్గా దొరికేటువంటి మనకి డిజైన్స్ ఉంటాయన్నమాట. అది మన చేతికి అంటించుకొని కోన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసి హౌల్లో తీసేస్తే మంచిగా వస్తుంది. లడ్డు చేసాము. తర్వాత గరిజలు చేశాను. ఏంటంటే మనము వచ్చిన వాళ్ళకి స్వీట్ పెట్టాలి కదా, అందుకోసమని లడ్డు చేశాను. అఖిల్కి గర్జలు ఇష్టం. తర్వాత అత్తయ్య వాళ్ళందరూ ఈ యొక్క లడ్డు అనుకోండి స్వీట్ ఎక్కువ ఉంటాయి కదా, తినలేరు, గర్జలు అయితే తింటారనేసి గర్జలు కూడా ఎక్కువ క్వాంటిటీలో చేశాను. తర్వాత అటుకులు తాలింపు వేశాను. తర్వాత పులిహోరకి తాలింపు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనము గత రోజు చేసుకున్నటువంటి రెసిపీస్ అన్నమాట. తర్వాత ఇలా నేనైతే అన్ని ఫ్రూట్స్, స్వీట్, తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్ వీటన్నిటిని ర్యాపర్తో ర్యాప్ చేసి దానిపైన మనకు సాటిన్ రిబ్బన్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి కోన్ కూడా పెట్టుకోవడం అయిపోయింది. కోన్ అయితే ఫంక్షన్ ముందు రోజు పెట్టుకున్నాను. ఇలానైతే స్టార్ట్ అయిపోయింది.